జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ కోసం పోలీసులు రాత్రి గస్తీని ముమ్మరం చేయడంతో పాటు డ్రైవర్లకు ఫేస్ వాష్ అండ్ గో అనే కార్యక్రమాన్ని చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో రాత్రి గస్తీని ముమ్మరం చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను పోలీసులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి నరసింహకిషోర్ తెలిపారు. రాత్రి గస్తీలో భాగంగా వాహనాల తనిఖీలు, రహదారి ప్రమాదాల నివారణ కొరకు డ్రంక్ అండ్ డ్రైవ్, రాత్రిపూట హైవేపై ప్రయాణించే వాహనదారులకు ఫేస్ వాష్ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యా సంస్థల వద్ద ఈవ్ టీజింగ్ నేరాల కట్టడిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలలు, పాఠశాలల వద్ద పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా శక్తి టీంల ఆధ్వర్యంలో విద్యా సంస్థల వద్ద ఉదయం, సాయంత్రం డ్రోన్ కెమెరాలు ఎగురవేసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాజేష్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో తన కమిటీని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పాల్గొని మాట్లాడుతూ వికసిత భారత్ లక్ష్య సాధనలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పన్నాల లక్ష్మీప్రసన్న, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాష, రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, పార్టీ నాయకులు లలిత్ జైన్, అడబాల రామకృష్ణ, రేలంగి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా వార్షిక క్రీడా క్యాలెండర్ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ డి మేఘస్వరూప్ ఆవిష్కరించారు. జిల్లాలో క్రీడలను గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు విస్తరించేందుకు, యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించేందుకు ఈ క్యాలెండర్ ఉపయుక్తంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి నెలలో చదరంగం, సైక్లింగ్ పోటీలు ప్రారంభమవుతాయి. మార్చిలో మాస్టర్ అథ్లెటిక్స్, మాస్టర్ బ్యాడ్మింటన్, మాస్టర్ టెన్నిస్ పోటీలు జరుగుతాయి. ఏప్రిల్లో వాటర్ స్పోర్ట్స్, లాన్ టెన్నిస్, సాఫ్ట్ టెన్నిస్, ఆర్చరీ పోటీలు, మే నెలలో ఫుట్బాల్, బీచ్ వాలీబాల్, అథ్లెటిక్స్, బాక్సింగ్ పోటీలు, జూన్లో వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, హ్యాండ్బాల్ పోటీలు నిర్వహిస్తారు. జూలై, ఆగస్టు నెలల్లో అమరావతి ఛాంపియన్షిప్ ఎన్ఎస్డి 2026 పోటీలు మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతాయి. సెప్టెంబర్లో వాలీబాల్, జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్ పోటీలు, అక్టోబర్లో జూడో, హాకీ, బీచ్ ఫుట్బాల్ పోటీలు జరుగుతాయి. నవంబర్లో ఖోఖో, కబడ్డీ, రైఫిల్ షూటింగ్, పారా అథ్లెటిక్స్, పారా స్విమ్మింగ్, పారా రైఫిల్ షూటింగ్ పోటీలు నిర్వహించనున్నారు. డిసెంబర్లో బీచ్ హ్యాండ్బాల్, బీచ్ కబడ్డీ, బీచ్ సపక్తాక్రావ్, బాస్కెట్బాల్ పోటీలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా సాధికార అధికారి డిఎంఎం శేషగిరి, జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె వాసుదేవరావు, యోగా శిక్షకులు నాగబాబులు పాల్గొన్నారు.